Right, this is the third question of complex numbers. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే షో దట్ z1 is equal to 2 plus 11i by 25, z2 is equal to minus 2 plus i by 1 minus 2i whole square are conjugate to each other. రైట్, ఇక్కడ కాంజుగేట్ అనే పదం మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్. సో కాంజుగేట్ అంటే ఏంటో నేను చెప్తా, అది చెప్పిన తర్వాత మీకు సమ్ చాలా ఈజీ అయిపోతుంది. రైట్, కాంజుగేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ z అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, x ప్లస్ ఐవై. ఓకే, కాంజుగేట్ని z బార్తో డినోట్ చేస్తాం. ఓకేనా? సో కాంజుగేట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ముందు ప్లస్ ఉంది కదా, అక్కడ మైనస్ వస్తుంది అంతే. ఇంకా ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్ టు -2 + 5i ఉందనుకోండి, అప్పుడు దాని కాంజుగేట్ z బార్ ఏమవుతుంది, -2 - 5i అవుతుంది. ఓకే, ఓన్లీ ఇమాజినరీ పార్ట్ దగ్గర మాత్రమే మనం ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేంజ్ చేస్తాం. ఓకే, రియల్ పార్ట్ దగ్గర ఏది ఉంటే అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. రైట్, సో ఇది కాంజుగేట్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు మనకి, z1 ఈజ్ ఈక్వల్ టు 2 + 11i by 25 ఇచ్చాడు, అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు, -2 + i by 1 - 2i హోల్ స్క్వేర్ ఇచ్చాడు. అంతేనా? రైట్, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ z1 అక్కడ మనం చేసేదేం లేదు. సో 2/25 + 11i by 25, ఇది రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ నేను సపరేట్ చేసుకున్నా, ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు z2 ఏముంది, -2 + i by 1 - 2i హోల్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఫస్ట్ డినామినేటర్ సింప్లిఫై చేసుకోవాలి. సో సింప్లిఫై చేసుకోవాలంటే ఏమొస్తుంది, a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab. ఓకేనా? అండ్ వీ నో దట్ i² వాల్యూ ఇస్ -1. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 1 - 4 - 4i. దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 + i by -3 - 4i. ఇప్పుడు ఇది ఇంకా సింప్లిఫై అవ్వలేదు, ఎందుకంటే డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. ఉంటే మనం దాన్ని సింప్లిఫై చేసుకోవాలి, రేషనలైజ్ చేయాలి. -2 + i by -3 - 4i ఇంటూ -3 + 4i by -3 + 4i. రైట్, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే -2 × -3 6, -2 × 4i -8i, i × -3 -3i, i × 4i 4i². ఇది ఓకే. ఇప్పుడు డినామినేటర్ సంగతి ఏంటి, ఇదే ఫామ్లో ఉంది, a - b ఫామ్లో ఉంది, ఇదే ఫామ్లో ఉంది, a + b ఫామ్లో ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, a² - b² వస్తుంది. సో మనం అదే రాద్దాం, ఇది a² మైనస్ ఇది b². ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 - 8i - 3i - 11i, అండ్ ఇక్కడ i² వాల్యూ -1 కాబట్టి ఇది 4 × -1 అవుతుంది. ఇది 9 - 16i². ఓకే, రైట్. సో 6 - 11i - 4 by 9 - 16 × -1. సో దిస్ విల్ బి 6 - 4 2 - 11i by 25. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి రాసుకుంటే 2/25 - 11i by 25. ఇప్పుడు ఒక్కసారి z1 ఏమిచ్చాడు మనకి, 2/25 + 11i by 25. మనకి z2 ఏమొచ్చింది, 2/25 - 11i by 25. అంటే ఇప్పుడు ఇవి రెండు కాంజుగేట్ టు ఈచ్ అదరేగా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, సో z1 ఈజ్ కాంజుగేట్ ఆఫ్ z2. z1 and z2 are conjugate of each other. ఓకే, వాడు ప్రూవ్ చేయమని చెప్పింది అదే, ఒకసారి కావాలంటే క్వశ్చన్ చెక్ చేసుకోండి మళ్ళీ. షో దట్ z1 and z2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఓకే, రైట్. ఇక్కడ 2 + 11i by 25 వచ్చింది, మనకి z2 సింప్లిఫై చేస్తే 2/25 - 11i by 25. రైట్, ఓకే. రైట్, దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ z3 - z1 by z2 - z1 ఈజ్ అ రియల్ నెంబర్, షో దట్ ది పాయింట్స్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ z1 z2 z3 ఆర్ కొలీనియర్. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, సో అన్నీ మనమే అజ్యూమ్ చేసుకోవాలి. రైట్, లెట్ z1, సో z1 అంటే ఏంటి, x1 + iy1 అనుకుందాం. దీన్ని పాయింట్ లాగా రాసుకుంటే x1, y1. z2 ఈజ్ ఈక్వల్ టు x2 + iy2 అనుకుందాం. దీన్ని పాయింట్ లాగా రాసుకుంటే x2, y2. అండ్ z3 ఈజ్ ఈక్వల్ టు x3 + iy3, అండ్ the coordinates will be x3,
y3. ఇప్పుడు ఇవి మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 మొత్తం రియల్ నెంబర్ అయితే అప్పుడు z1 z2 z3 ఇవన్నీ కొలీనియర్ అని చూపించాలి. రైట్. సో అది ఎలా చూపిస్తామనే తర్వాత విషయం. ఫస్ట్ మనం ఏం సింప్లిఫై చేసుకోవాలి, ఇది సింప్లిఫై చేసుకోవాలి. z3 మైనస్ z1 బై z2 మైనస్ z1. రైట్. సో గివెన్ z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈజ్ ఎ రియల్ నెంబర్. సి ఎప్పుడైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ రియల్ నెంబర్ అయింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇమాజినరీ పార్ట్ 0 అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేస్తాను. ఫస్ట్ సింప్లిఫై చేసిన తర్వాత ఇమాజినరీ పార్ట్ 0 తీసుకుందాం. వాట్ ఈస్ z3? x3 ప్లస్ iy3 మైనస్ x1 ప్లస్ iy1 డివైడెడ్ బై వాట్ ఈస్ z2? x2 ప్లస్ iy2 మైనస్ దిస్ ఇస్ x1 ప్లస్ iy1. ఓకే. ఇప్పుడు ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం. ఫస్ట్ x3 ప్లస్ iy3 మైనస్ x1 మైనస్ iy1 డివైడెడ్ బై x2 ప్లస్ iy2 మైనస్ x1 మైనస్ iy1. ఓకేనా. రైట్. ఇప్పుడు x3 మైనస్ x1 ఒక దగ్గర అంటే రియల్ పార్ట్ ప్లస్ i కామన్ తీసుకుంటే y3 మైనస్ y1 ఇంకో దగ్గర హోల్ డివైడెడ్ బై x2 మైనస్ x1 ఒక దగ్గర ప్లస్ i కామన్ తీసుకుంటే y2 మైనస్ y1. ఓకేనా. రైట్. ఇప్పుడు మళ్ళీ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది. ఓకేనా. డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ వస్తే మళ్ళీ దాన్ని రేషనలైజ్ చేసుకోవాలి. విల్ డూ దట్. x3 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 హోల్ డివైడెడ్ బై x2 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y2 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ i ఇంటూ y2 మైనస్ y1 హోల్ డివైడెడ్ బై x2 మైనస్ x1 మైనస్ i ఇంటూ y2 మైనస్ y1. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇది మళ్ళీ సింప్లిఫై చేసుకోవాలి. సో ఏం మల్టిప్లై చేయకండి, జస్ట్ ప్రోడక్ట్ ఫామ్లో రాసుకోండి. x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ i ఇంటూ y2 మైనస్ y1 ఇంటూ x3 మైనస్ x1 ప్లస్ i ఇంటూ y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i స్క్వేర్ ఇంటూ y3 మైనస్ y1 బై ఇంటూ y2 మైనస్ y1. ఓకేనా. హోల్ డివైడెడ్ బై ఇదంతా న్యూమరేటరే. మళ్ళీ డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది మొత్తం a మైనస్ b, ఇది మొత్తం a ప్లస్ b. సో మల్టిప్లై చేస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. సో ఆ ఫామ్లో రాసుకోండి. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ i ఇంటూ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రైట్. ఇప్పుడు న్యూమరేటర్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర తెచ్చుకోండి. సి x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ఇది ఇమాజినరీ, ఇది ఇమాజినరీ. ఓకేనా. సో అక్కడ i కామన్ తీసేసుకుంటే ఏమొస్తుంది, y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ y2 మైనస్ y1 ఇంటూ x3 మైనస్ x1. ఆల్ రైట్. ఇక్కడ i స్క్వేర్ ఉంది. i స్క్వేర్ వాల్యూ ఏంటి, -1. ఒక నిమిషం. i స్క్వేర్ వాల్యూ ఎంత, -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1. ఆల్ రైట్. నెక్స్ట్ ఇంకా డినామినేటర్ సింప్లిఫై చేయాలి మనం. సో డినామినేటర్ ఏముంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ i స్క్వేర్ ఇంటూ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు మళ్ళీ రియల్ పార్ట్ ఒక దగ్గర రాసుకుందాం. న్యూమరేటర్లో x3 మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ y3 మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1 ఇది మొత్తం రియల్ పార్ట్ ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ నేను వేరే కలర్తో రాస్తా, y3 మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 మైనస్ y2 మైనస్ y1 ఇంటూ ఇక్కడ ఏముంది x3 మైనస్ x1. ఓకే. హోల్ డివైడెడ్ బై x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ i స్క్వేర్ వచ్చింది. సో -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రైట్. ఇప్పుడు డినామినేటర్లు మళ్ళీ రియల్ పార్ట్కి ఇమాజినరీ పార్ట్కి సపరేట్ చేసుకోవాలి. సో చేసుకుంటే x3 మైనస్ x1 ఇంటూ
x2 minus x1 plus y3 minus y1 into y2 minus y1 by what is the denominator x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus I into మళ్ళీ ఇమాజినరీ పార్ట్ రాసుకోండి y3 minus y1 into x2 minus x1 minus y2 minus y1 into x3 minus x1 whole divided by denominator x2 minus x1 whole square plus y2 minus y1 whole square. రైట్, ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఏంటి, వాడు ఏమన్నాడు మనం మర్చిపోవద్దు అసలు ఏం చేస్తున్నాం అనేది. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇది మొత్తం సింప్లిఫై చేసాం మనం. ఓకే, ఇది మొత్తం సింప్లిఫై చేసాం. ఇది మొత్తం రియల్ నెంబర్ అంటున్నాడు. రియల్ నెంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z3 minus z1 by z2 minus z1 will be equal to 0. అంటే ఇమాజినరీ పార్ట్ ఏది, ఇది మొత్తం ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దట్ విల్ బీ 0 అయితేనే అది రియల్ నెంబర్ అవుతుంది. సో y3 minus y1 ఇంటూ x2 minus x1 మైనస్ y2 minus y1 ఇంటూ x3 minus x1 whole divided by x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to 0. ఇప్పుడు ఈ డినామినేటర్ RHSకి పంపిస్తే 0 అయిపోతుంది. సో మనకేం మిగులుతుంది, y3 minus y1 ఇంటూ x2 minus x1 మైనస్ y2 minus y1 ఇంటూ x3 minus x1 is equal to 0. సో ఈ టర్మ్ మొత్తం ఇటు పంపించుకోండి, ఇది మొత్తం. సో అప్పుడు ఏమవుతుంది, y3 minus y1 ఇంటూ x2 minus x1 is equal to y2 minus y1 ఇంటూ x3 minus x1. రైట్, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ x3 minus x1 ఇటు పంపిస్తా, ఈ x2 minus x1 ఇటు పంపిస్తా. సో అప్పుడు ఏమవుతుంది, y3 minus y1 డివైడెడ్ బై x3 minus x1 is equal to y2 minus y1 డివైడెడ్ బై x2 minus x1. ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, z1, z2, z3 ఆర్ కొలీనియర్. వీ హ్యావ్ టు ప్రూవ్ z1, z2, z3 ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏంటి బేటా, అన్నీ ఒకే లైన్ మీద ఉండాలి. సపోజ్ ఒక లైన్ ఉంది, ఒక లైన్ మీద ఇక్కడ z1, ఇక్కడ z2, ఇక్కడ z3 ఇలా ఉన్నాయని ప్రూవ్ చేయాలి. కానీ మనకి పాయింట్స్ ఏంటో తెలియదు, మనం డయాగ్రామ్ కూడా వేసుకోలేం. కానీ మనకు తెలిసిన ఒక కండిషన్ ఏంటి అంటే 3 పాయింట్స్ ఒక లైన్ మీద ఉంటే వాటి స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి. స్లోప్స్ ఆర్ ఈక్వల్. నువ్వు ఏ 2 పాయింట్స్కైనా స్లోప్స్ తీసుకో, స్లోప్స్ ఈక్వల్ వస్తాయి. మీకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బీలో ఫార్ములా ఉంటుంది. స్లోప్ ఫార్ములా ఏంటి, y2 minus y1 by x2 minus x1. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్లోప్. ఓకే, 2 పాయింట్స్కి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y2 minus y1 by x2 minus x1 ఉంది. అంటే ఇది దేని స్లోపు, దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ z1 అండ్ z2. అంతేనా. ఇక్కడ y3 minus y1 by x3 minus x1 ఉంది. అంటే ఇది దేని స్లోపు, దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ z1 అండ్ z3. అంటే ఇప్పుడు z1 z3 స్లోపు, z1 z2 స్లోపు సేమ్ వచ్చాయంటే దాని అర్థం ఏంటి, అన్నీ ఒకే లైన్ మీద ఉన్నట్టేగా. ఓకే, సో దేర్ ఫోర్ z1, z2, z3 ఆర్ కొలీనియర్. ఓకే, రైట్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.